సో ఇది మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఇది చెల్లుబాటు అవుతుందని వాళ్ళు హామీ ఇస్తున్నారు. సో నేను ఇస్తే చెల్లదు, ఇది వాళ్ళు ఇచ్చింది కాబట్టి చెల్లు. ఓకేనా? సో ఇది 500 రూపాయల నోటు. సో దీనికి దొంగ నోటు ఏమన్నా ఉందా మార్కెట్లో? దొంగ నోటు ఏమన్నా చూసి 500 రూపాయలు నోటు దొంగ నోటు చూడలేదా? అంటే మీరు చూడకపోవచ్చు, ఉన్నాయా లేవు? మీ చేతితో దొంగ నోటు చూడకపోవచ్చు, కానీ 500 రూపాయల నోటుకి దొంగ నోటు అనేది ఉందా? ఉందా పక్క? ఎందుకుంది? ఎందుకుంది ఎందుకుంది అసలు 500 రూపాయల దొంగ నోటు ఎందుకు ముద్రించారు చెప్పండి? ఏదైనా సార్ అసలు 500 రూపాయల నోటు దొంగ నోటు ఎందుకు ముద్రించారు? అసలు ఆర్బీఐ ముద్రించింది ఒరిజినల్, కానీ దొంగ నోటు ఎందుకు ముద్రించారు? దాన్ని కూడా నమ్మే వాళ్ళు ఉంటారండి. ఇంకా చెప్పండి, ఇంకేమన్నా వస్తాయి? కాపీ చేయడం ఓకేనా? ఇంకేమైనా ఐడియాలు వస్తున్నావా? ఎందుకు చెప్పన్నా? ఎందుకు ముద్రించారు చెప్పన్నా? చాలా సింపుల్. డూప్లికేషన్ అంటే ఇది మార్కెట్లో ఇట్లాంటి ఒక నోట్ చేస్తే మనకి అమ్మొచ్చు అని చెప్పేది, అంతే కదా? సో ఎందుకు ముద్రించారు అంటే ఒరిజినల్ ఉంది కాబట్టి. 500 రూపాయలు ఒరిజినల్ నోటు, దీన్ని డూప్లికేట్ నోటు ముద్రించారు. అదే మరి 600 ఎందుకు ముద్రించలేదు? 600 నోట్ మార్కెట్ రేట్ ఉంది కదా అని చెప్పి అప్పుడు నువ్వు గుర్తుపడతావు. కానీ ఇది గుర్తుపట్టాలంటే కొంచెం టైం పడుతుంది. ఒరిజినల్ ఉంది కాబట్టి డూప్లికేషన్ వచ్చింది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అన్ని మోసం చేసే కంపెనీలు ఉండవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ ఒరిజినల్ కంపెనీ, ఒరిజినల్ ఇండస్ట్రీ. లైఫ్ గ్రో చేసుకోవడం కోసం, లైఫ్లో మనం ముందుకెళ్ళడం కోసము ఒక ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో కొంతమంది చెడ్డ వ్యక్తులు వాళ్ళు క్రియేట్ చేసిన చెడ్డ కంపెనీ. అట్లాంటి కంపెనీలో మోసపోయిన వాళ్ళు ఇలాంటి కంపెనీలని నమ్మట్లేదు. అర్థమవుతుందా? అంటే ఒరిజినల్ ఉంది, డూప్లికేట్గా చేయలేదు. వెస్టేజ్ అనేది ఒరిజినల్ మీ చేతుల్లోకి వచ్చింది, పట్టుకోండి, గట్టిగా కష్టపడండి, మీ జీవితాలే మారుతుంది. మా జీవితం మారింది, మీ జీవితాలు కూడా మారుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్.